హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్డ్స్. ఎల్లోరా గుహలు హిందూ మతం యొక్క పురాతన గుహ ఆలయాలు. మహారాష్ట్ర, భారతంలో బౌద్ధ మతం మరియు జౌన మతం. ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఔరంగాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా గుహలు భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. చరణధారి కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ధ, జౌన దేవాలయాలు సన్యాసాశ్రమాలు 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యలో నిర్మించబడినవి. మొదటి 12 గుహలు బౌద్ధ మతానికి చెందినవి. వీటి నిర్మాణ కాలం 600 నుండి 800 మధ్య ఉంటుంది. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలు, పౌరాణిక కథలకు తెలుపుతాయి. వీటి నిర్మాణ కాలం క్రీ.పూ 600 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 30 నుండి 34 గుహల వరకు జౌన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం పూ 800 నుంచి 1000. ఈ గుహలని అన్నీ పక్కపక్కన ఉండి ఆ కాలపు పరమత సహనాన్ని చాటి చెబుతున్నాయి. ఈ గుహలు విస్తీర్ణం సుమారు 2 కిలోమీటర్లు. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడ్డాయి. ఇందులో బౌద్ధ చైత్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి. 3 మతాల భావ సంగమం ఇది. ఎల్లోరా అని అక్కడి స్థానికులు వెరులిని అని పిలుస్తారు. ఎల్లోరాను దర్శించడానికి ఆగస్టు, అక్టోబర్ మధ్యకాలం అనువైనది. కానీ విద్యార్థులకు వేసవి సెలవుల కారణంగా మే, జూన్ నెలల్లో పర్యాటకులు అధికంగా వస్తారు. ప్రసిద్ధమైన గుహలు. ఎల్లోరా గుహలన్నిటిలో మొదటి గుహ చాలా ప్రాచీనమైనది. రెండో గుహ శిల్పకళతో కూడిన ఒక చైతన్యశాలగా ఉంటుంది. దీనిలో బుద్ధుడి గురించి వివిధ మూర్తులు, బోధిసత్వుని మూర్తులున్నాయి. దీనిపై కప్పు పెద్ద 12 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఈ గుహ గర్భాలయంలో సింహాసనాసీనుడై ఉన్న బుద్ధుడి విగ్రహం ఉంది. ఈ శిల్పం విగ్రహం చూపులకు ఆకట్టుకుంటుంది. 10వ గుహ విశ్వకర్మ చైత్యం. ఎల్లోరాలో చైత్యశాల ఇది ఒక్కటే. దీనిని విశ్వకర్మ చైత్యం అని అంటారు. ఇది గొప్ప శిల్ప విన్యాసంతో బౌద్ధ గుహలన్నిటికీ వెలుగుతుంటుంది. ఈ గుహలని విశ్వకర్మ గుహ అని పిలుస్తారు. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఒక రాత్రిలోనే తన పరివారంతో ఈ గుహల్లో శిల్పాలను చెక్కడం. అందుకే ఈ గుహలకు విశ్వకర్మ గుహాలయం అని పేరు వచ్చింది. ఇక్కడి వారు చెబుతారు, ఆయన ఒక రాత్రిలో నిర్మించారో లేదో అని. వెళ్లకుండా ఈ గుహను పరిశీలిస్తే అద్భుతమైన
శిల్పాలతో చాలా మనోహరంగా ఉంటుంది. ఇక్కడ 17 అడుగుల బుద్ధుని విగ్రహం చాలా శాంతంగా ధ్యానంలో నిమగ్నుడై ఎంతో సౌందర్యంగా ఉంటుంది. అలాగే ఈ గుహల్లో ఒక ప్రత్యేకత కూడా ఉంది. మనం ఒక ధ్వని చేస్తే అది ప్రతిధ్వనించి ఆ ప్రతిధ్వనులు పరంపరం మళ్ళీ మనకే వినిపిస్తూ మెల్లగా తగ్గుతూ ఒక విధమైన ధ్వని సొంపులతో ముగుస్తాయి. ఈ ధ్వనులు వింటుంటే మళ్ళీ మళ్ళీ మనం ధ్వని చేయాలనిపిస్తుంది. అంతేకాక ఒక స్తంభాన్ని మనం మోగిస్తే ఇంకొక స్తంభం నుండి ధ్వని వినిపిస్తుంది. 14వ గుహ, 15వ గుహ. వీటిలో 14వ గుహ రావణ పరాభవ శిల్పం అత్యంత అద్భుతం. 15వ గుహలో నటరాజ శిల్పం లింగం నుండి ఉద్భవిస్తున్నట్లుగా పరమేశ్వరుడు ఆయనను స్తుతిస్తున్నట్లుగా బ్రహ్మ విష్ణువుల శిల్పాలు ఉంటాయి. 16వ గుహ కైలాస దేవాలయం. 16వ గుహలో ఉన్న కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్దదైన ఏకశిల్ప శివాలయం. దీని నిర్మాణానికి 150 సంవత్సరాలు పట్టింది. దీని నిర్మాణానికి సుమారు 7,000 మంది కార్మికులు పాలుపంచుకున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రకూటులకు చెందిన శ్రీకృష్ణుడు ఒకటికు దీనిని నిర్మించిన ఘనత దక్కింది. ఈ ఆలయం 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఆలయం అంతటా రామాయణం, భాగవతం, భగవద్గీత శిల్పాలుగా చెక్కినారు. ఆలయ ఆవరణలో ఒక గోడకు చెక్కిన నటరాజ విగ్రహానికి ఆనాడు చేసిన రంగు నేటికీ ఉంది. 21, 22 గుహలు. 21వ గుహను రామేశ్వర గుహాలయం అంటారు. 22వ గుహ నీలకంఠ గుహ అంటారు. ఈ గుహల్లో సప్త మాతృకులు, గణపతి, నదీ దేవతలు తదితర విగ్రహాలున్నాయి. 21, 22 గుహల్లో శివపార్వతుల కళ్యాణం, శివుడు తాండవం చేస్తున్నట్లు శిల్పాలున్నాయి. జగన్మోహనమైన ఈ గుహాలయం రాష్ట్రకూటుల నిర్మాణ శైలిని పోలి ఉంది. మొత్తం మీద ఎల్లోరాలో హిందూ మత గుహల్లో పౌరాణిక కథలను తెలిపే శిల్పాలన్నీ శైవమత ప్రాధాన్యతను కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి. 25, 29 గుహలు. 25వ గుహలో సూర్యుడు 7 గుర్రాలను కట్టిన రథమెక్కి ఉన్న శిల్పం అద్భుతంగా ఉంటుంది. అలాగే 29వ గుహలో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తబోవడం, శివుడు తన పాదంతో పర్వతాన్ని నొక్కడం ఈ భావాలన్నీ స్పష్టంగా ఈ శిల్పాల్లో చూడవచ్చు. 30, 34 గుహలు. ఈ 5 గుహలు జైనులకు సంబంధించినవి. 32వ గుహలో గోమేశ్వరుడు శిల్పం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి క్రీస్తు శకం 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్య కాలంలో చెక్కినట్లున్నాయి. ఈ గుహల్లో జైన మహావీరుడు జన్మ వృత్తాంతాన్ని తెలిపే రాతి శిల్పాలు ఉన్నాయి. ఎల్లోరా గుహలకు సమీపంలోనే ఒక జ్యోతిర్లింగ క్షేత్రం కూడా ఉంది. ఇక్కడి కొలువై ఉన్న స్వామిని విశ్వేశ్వరుడు అంటారు. దేశంలో ఉన్న పురాతన శైవ క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఎల్లోరా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. విశ్వేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.